వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. మన దేశంలో మరొకసారి కరోనా వ్యాపిస్తుందా? కొరలు చేస్తున్న కరోనా. వాస్తవానికి మనం ఒకసారి చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 257 కేసులు నమోదయ్యాయి. J1.1 JN.1 నమోదైన కేసులలో దేశవ్యాప్తంగా 257 కేసులు నమోదయ్యాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు సంబంధించిన కొంత ఎక్కువ శాతం ఉండగా ప్రస్తుతం మన రాష్ట్రాలలో, ఉభయ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో 55, తెలంగాణలో 55, ఆంధ్రప్రదేశ్లో 29 కేసులు ఒక అనుమానాస్పదంగా JN.1 ఒక వైరస్కు సంబంధించింది. అది కరోనాకు సంబంధించిన వ్యాధి కాబట్టి అలాంటివి వచ్చాయని, కానీ దీనికి ఆందోళన చెందవలసిన ఏ పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం అలాగే ఆరోగ్య శాఖ మనకు సూచనలు ఇస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఫోర్ సైజ్ టీవీ ద్వారా ప్రజలకు ఒక హామీ కల్పిస్తూ వారికి సంబంధించింది ఏదైతే ఉన్నదో, గతంలో ఏదైతే 2019, 2020, 2021లలో కరోనా వ్యాపించిందో ఆ కరోనాకు సంబంధించేది ఒక్కసారిగా భయాందోళనకు గురై అనేక మరణాలు, అనేక మంది చనిపోయారు, అనేక మంది తన కుటుంబాలకు సైతం తన ఆప్యతలు ఎవరు ఉన్నారో వారిని కోల్పోయారు. కానీ దానికి సంబంధించిన ఆ శరీరం, మన శరీరం ఏదైతే వ్యాధి వస్తుందో ఆ వ్యాధిని గమనించిన తర్వాత ఆ వ్యాధులను తట్టుకోగలిగే స్థితికి తీసుకొస్తుందని ఆటోమేటిక్గా మనకు ఒక వరంలాగా దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ వరంలాగానే ఏ వ్యాధులు అయితే వస్తున్నాయో గమనించిన తర్వాత ఆ వ్యాధిని నిరోధించడానికే మనకు సంబంధించిన శరీరం కూడా అలాగే తయారైపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ విషయంలోనే ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కరోనాకు సెకండ్ వేరియంట్ ఏదైతే ఉందో JN.1 ఏదైతే వ్యాపిస్తున్నదో మన తెలంగాణ రాష్ట్రంలో 55, ఆంధ్రప్రదేశ్లో 27 కేసెస్ నమోదయ్యాయని చెప్తున్నారు. అలాగే మనకు సంబంధించిన మనం తమిళనాడు, ఇతర రాష్ట్రాలలో, కేరళ రాష్ట్రాలలో ఏదైతే వ్యాపించిందో దానికి సంబంధించిన పూర్తిగా మాట్లాడడానికి, ఆ సమాచారం మీద పూర్తి అవగాహన పెంచడానికి, ప్రజలలో ఏదైతే అయోమయానికి గురవుతున్నారో ఆ అయోమయాన్ని దూరం చేయడానికే మనం ఒక చిన్న ప్రయత్నం ఏదైతే ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ డిబేట్, ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ డిబేట్లో పాల్పంచుకోవడానికి ప్రముఖ డాక్టర్లు ఈరోజు అయితే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ డాక్టర్లు ఈరోజు మనతో రావడం జరిగింది. అలాగే స్టూడియోలో ఈరోజు మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు, డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు స్టూడియోలో ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ మాజీ CEO డాక్టర్ చంద్రశేఖర్ గారు కూడా మనతోటి ఈరోజు జాయిన్ అయిపోయారు. అలాగే డాక్టర్ సుగుణాకర్ రాజు, సూపరింటెండెంట్ తొర్రూరు ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుగుణాకర్ రాజు గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు జూమ్లో. అలాగే డాక్టర్ శ్రీకాంత్ కోణం, డిప్యూటీ సివిల్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు. అలాగే డాక్టర్ వసంత్ గౌరవ్ని ఎవరైతే ఉన్నారో వైరల్ ఇన్స్పెక్షన్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు. డాక్టర్స్, ఈరోజు మీ అందరికీ ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. ఫస్ట్ మనం ఒకసారి డాక్టర్ చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ చంద్రశేఖర్ గారు, ప్రస్తుతం ఏదైతే గతంలో చూసినప్పుడైతే ఇప్పుడైతే ఏదైతే JN.1 ఒక వైరస్ వచ్చిందో ఈ విషయంలో మీరు ఆరోగ్యశ్రీ డైరెక్టర్గా, మాజీ డైరెక్టర్గా ఏం సూచనలు, సలహాలు ఇస్తారు? ఈ విషయంపై ప్రజలతో ఏం చెప్పదలుచుకున్నారు సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. Yes, sir. ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా భయభ్రాంతులు అవుతున్నారు ప్రజలు. కోవిడ్ కొన్ని కంట్రీస్లో డెఫినెట్గా చాలా విజృంభించింది, నో డౌట్ అబౌట్ దట్. ఎస్పెషల్లీ సింగపూర్, హాంకాంగ్లో చాలా కేసెస్ బయటపడ్డాయి. బట్ లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే డెత్ రేట్ కానీ ప్రాబ్లం అయిన కాంప్లికేటెడ్ కేసెస్ కానీ ఏమీ కాలేదండి. 99.99% of the people they have recovered normally. రెండవది, ఇప్పుడు వచ్చేది మోస్ట్ కామన్ డిసీజ్, మోస్ట్ కామన్ వేరియంట్ ఆల్మోస్ట్ ఇస్ LP 8.1 అండి. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ XCC ఉంది, XFC కూడా ఉంది, రైట్? అప్రాక్సిమేట్లీ 5%, 6%. బట్ మెయిన్లీ నియర్లీ అబౌట్ 70% వరకు మనకు LP 8.1 ఉంది. నాకు తెలిసినంత మటుకు దీనివల్ల డెఫినెట్గా మనకు పాండమిక్ కాదు ఇది. ఈ కేసెస్ మళ్ళీ కోవిడ్ పాండమిక్
వస్తాయని నేను భావిస్తలేనండి. ఓకే. రెండవది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి ఎఫెక్ట్ రాదు. అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ వాళ్ళకి వ్యాక్సినేషన్ తీసుకున్నారు, డెఫినెట్గా ఇమ్యూనిటీ అయితే ఉంటుంది. రెండవది ఇది పెద్దగా ప్రమాదక స్థితిలో ఏం లేదండి ఇది నాకు తెలిసినంత మటుకు. సో ఇట్ కెన్ బి కర్టైల్డ్ అండి. ఇదే విషయంలో ఒకసారి డాక్టర్ మన సుభాష్ సార్ చెప్పండి సార్, ఏదో చెప్పబోయారు సార్ ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు రాబోయేది మనకు డెఫినెట్గా వానాకాలం కాబట్టి టెంపరేచర్స్ డౌన్ అవుతాయి. ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇది ఒకటే కాదు, కోవిడ్ ఒకటే కాదు, మనకు ఫ్లూ ఇంక్రీజ్ అవుతుంది, దాని అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ దర్ ఇన్ ఎవ్రీ పాసిబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. కానీ దీనికి పర్టికులర్గా కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం జాగ్రత్తగా ఉండి, ఎస్పెషల్లీ కమ్యూనిటీలో తిరిగిన క్రౌడ్ ఏరియాస్లో తిరిగినా కూడా మాస్క్ వేసుకుంటే చాలా వరకు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ సార్, మరొకసారి మీ వద్దకు వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో వెళ్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చంద్రశేఖర్ గారితో ఎందుకు తీసుకున్నానంటే, అసలు వాస్తవంగా మనం ఏదైతే భయభ్రాంతాలకు గురవుతున్నారో యాజ్ ఏ స్పెషలిస్ట్ అండ్ సిఇఓ ఆఫ్ దట్ ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ ఆరోగ్యశ్రీ కాబట్టి అతనికి ప్రస్తుతం మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ డిస్కషన్. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క డిస్కషన్ ద్వారా అందరికీ అందుతుంది అని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా మనం ఇటువంటి వేరియంట్ ఒక ఎక్స్ప్లోషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి కేసులు. అయితే డాక్టర్ గారు ఇంతకుముందే చెప్పినట్లుగా అసలు మనం వైరస్ గురించి కనుక ఆలోచన చేసినట్లయితే simultaneous mutation is the sustaining strategy of any virus. Virus has that nature of mutating itself to adjust to varying conditions అని మనం స్టడీస్లో తెలుసుకున్నాం. మరి ఈ నేపథ్యంలో ఎలా అయితే వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంటుందో మన హ్యూమన్ బాడీ కూడా ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ మిషన్స్. కాబట్టి మన హ్యూమన్ బాడీ కూడా ఆ ఫిజియోలాజికల్గా అర్థం చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎటువంటి వైరస్ వచ్చింది, అలాగే దాని డేటా ఏంటి, అలాగే దీని రికరింగ్ కెపాసిటీ ఎలా ఉంది, దీని యొక్క అటాక్ ఆర్ విధానం ఎలా ఉంది, అలాగే బాడీ కూడా ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనేటువంటి రకరకాలైనటువంటి ఒక థింకింగ్ ప్యాటర్న్ అనేటువంటిది బాడీలో కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం ఇప్పుడంతా కూడా ఇమ్యూనిటీ కొంతవరకు సాధించినట్టే అనుకోవచ్చు. ఎందువల్ల అంటే వ్యాక్సినేషన్ వల్ల కూడా ఒక లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అనేది మనకు హ్యూమన్ బాడీలో ఉండటం వల్ల మనం ఈ యొక్క వేరియంట్స్ను ఎదుర్కోగలం అనేటువంటి ఒక అంచనాకు వస్తున్నారు నిపుణులు. అలాగే ఇప్పుడు జనసామాన్యం కూడా ఎప్పుడైతే వాళ్ళు మామూలుగా చూసినప్పుడు అలాగే న్యూస్ పేపర్స్లో చదివినప్పుడు ఈ ఎక్స్ప్లోషన్ అనేది ఎప్పుడైతే వింటారో, కోవిడ్ అనే పదం ఎంత ఒక టెర్రరిస్టికన్గా ఉందంటే ఆ పదం వినగానే మళ్ళీ మనకు 2019 మీరు అన్నట్టు 2019, 20 ఆ రోజులు గుర్తుకు రావటం వల్ల ఆ లాక్డౌన్లో అప్పుడు ఉన్నటువంటి ఆ మెడికల్ కండిషన్స్, ఆ ట్రామా అదంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఫోర్సైట్స్ టీవీ యొక్క చర్చా కార్యక్రమాన్ని పెట్టడం చాలా ముదావహం. ముఖ్యంగా మన ఈరోజు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిస్టింగ్విష్డ్ డాక్టర్స్ కాబట్టి వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాల్ని మనం తీసుకుందాం. వాటి ద్వారా జనసామాన్యానికి నిజంగా ఈ వైరస్ గురించి మనం ఎటువంటి అవగాహనతో ఉండాలి, అలాగే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం వీటి బారిన పడకుండా, అలాగే ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినా కూడా ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు అనేటువంటి రకరకాలైనటువంటి విధి విధానాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో అహెడ్ విత్ ది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం డాక్టర్ వసంత్ గోరేని దగ్గరికి వెళ్దాం. సార్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో యాజ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన స్పెషలిస్ట్ కాబట్టి ఈరోజు హాంకాంగ్, సింగపూర్లలో చాలా ఎక్కువ శాతం ఇది కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన దానికి ఇప్పుడు ఇదే మన దేశంలో కూడా కొత్తగా వ్యాపిస్తుంది అన్నట్టు ఒక భావన వస్తుంది. దీనికి సంబంధించిన యాజ్ ఏ స్పెషలిస్ట్ మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని సూచిస్తారు సార్? వన్ థింగ్ సార్, ఇది వైరస్ అనేది సింగపూర్లో ఉంది, తైవాన్లో ఉంది, అండ్ హాంకాంగ్, చైనాలో ఉంది, అండ్ ఇండియాలో లేదు ఇప్పటి వరకు అని అనేది పదం కాదు. ఇండియాలో కూడా ఆల్రెడీ ఉంది. మనం టెస్టింగ్ చేయట్లేదు. బేసిక్ థింగ్ మనం టెస్ట్లు చేసినప్పుడే కంపల్సరీ మనకు చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. నేను చాలామంది ప్రముఖులను కూడా నేను గత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కూడా నేను ట్రీట్ చేస్తాను.
ఇక్కడ మనం చూసినట్టయితే చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే JN1 వేరియంట్ ఏదైతే ఉందో లేకుంటే ఒమైక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో ఆల్ఫా డెల్టా కన్నా కొద్ది వీక్, బట్ స్టిల్ ఈ వేరియంట్ లంగ్ ని డ్యామేజ్ చేస్తుంది. దట్ ఈస్ అ వెరీ కన్సర్న్డ్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. లంగ్ కూడా డ్యామేజ్ అయిన వాళ్ళని చూశాను, 4 to 5 కేసెస్. అది ఒక చిన్న డాక్టర్ గా నేను చూశాను. అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే వేరియంట్స్ ఏదైతే వస్తున్నాయో సేమ్ మనకు చాలా ఇంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో అలానే ఉంటుంది. కానీ ఇమ్యూనిటీ తక్కువడం వల్ల చాలా మంది కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మనం దాన్ని పక్కన పెట్టలేం. బికాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక కన్ను మాత్రం వేయాలి. ఎందుకంటే దాని ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది, లంగ్స్ పైన చూపిస్తుందా లేకుంటే డీడైమర్ అనేది ఉంటుంది. క్లాట్స్ ఫామ్ అయితే డీడైమర్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. నేను అలాంటి డీడైమర్ చాలా కేసెస్ చూస్తాను. సో ఈ హార్ట్ అటాక్స్ కి మీరు చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ICMR వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అధ్యయనంలో వీళ్ళు హార్ట్ అటాక్ కి వ్యాక్సిన్ కి సంబంధం లేదు. సో వాట్ కుడ్ బి ద కాజ్? దీని వెనకాల కాజ్ ఏంది? మరి వ్యాక్సిన్ కాదంటున్నారు కదా, నెక్స్ట్ వైరస్ అయింది. మీరు చైనాలో చూసింటారు స్టార్టింగ్ లో నిల్చొని పడిపోయి చనిపోవడం, దట్ ఈస్ ద సైలెంట్ హార్ట్ అటాక్. ఇమీడియట్ గా పడిపోవడం, సరే కార్డియాక్ అరెస్ట్. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అండ్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్. అన్ని చోట్ల ప్రపంచంలో అంతా కూడా జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ క్వైట్ చాలా చిన్నగా చూపిస్తున్నాం మనం, చాలా మటుకి చాలా చిన్న చెప్తుంది. కోవిడ్ అనేది ఒకటే రోజు ఫీవర్, బట్ బాడీ మెకానిజం లో చాలా డిస్ట్రాయ్ చేస్తుంది. లింఫోసైట్ కౌంట్ ని తగ్గించడం అండ్ పూర్తిగా చాలా మటు తగ్గిపోతుంది. అండ్ న్యూట్రోఫిల్ కౌంట్ పెరగడం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ప్లేట్లెట్స్ చూసినట్టయితే నేను 3,500 శాంపుల్స్ తీసానండి హెల్దీ పేషెంట్స్. అందులో మినిమం 50% పీపుల్ సగం ప్లేట్లెట్స్ పడిపోయాయి. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు, వాళ్ళు ఎటువంటి లేదు. వ్యాక్సినేటెడ్, అన్వాక్సినేటెడ్. వ్యాక్సినేటెడ్ వాళ్ళ దాంట్లో 50% అంటే 4,10,000 20,000 ప్లేట్లెట్స్, ఆల్మోస్ట్ 2,50,000 below, almost 60 to 70% people are there. If in such a case, any viral infection, either dengue కానీ లేకుంటే కోవిడ్ కానీ చికెన్ గునియా కానీ ఇలాంటిది వచ్చినప్పుడు చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ టుడే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇది ఏది కోవిడ్ అయితే ఉందో చాలా మటు కేసెస్ ఉన్నాయి. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక రోజే ఫీవర్, సోర్ థ్రోట్, కాఫ్, హెడేక్, వీక్నెస్ అనేది కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. బట్ ద థింగ్ ఈస్, మీరు మొన్న చూస్తారు కాంతారా, ఒక యాక్టర్ 33 years old సడన్ కార్డియాక్ అరెస్ట్ ఒక ఫంక్షన్ లో. మొన్న ఒక పెళ్లి కొడుకు 1 hour తర్వాత చనిపోవడం జరిగింది. పెళ్ళైన 1 hour కి కార్డియాక్ అరెస్ట్. ఇలాంటివి చాలా ఉన్నాయి. మన సెలబ్రిటీలు చూసినప్పుడు మన టీవీలలో మనం అన్ని చోట్లలో ఛానల్స్ లో కనిపిస్తుంది. కానీ ఈ రోజు ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. బికాస్ దానికి వెనుక గల కారణం ఏంటంటే కోవిడ్ అండ్ కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్ ఆర్ సంథింగ్. ఇప్పుడు ఎందుకంటే మన దేశంలో మనము ఈ కోవిషీల్డ్ కి కానీ కోవాక్సిన్ కి కానీ ఎటువంటి మన పరిశోధన చేయలేదు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది చూపించలేదు. ఫైజర్ కానీ మిగతా మెడోనా వ్యాక్సిన్ కానీ లేకపోతే స్పుట్నిక్ కూడా అంత చూపించలేదు. మెడోనా అండ్ ఫైజర్ వ్యాక్సిన్ మీద ఒక యుద్ధం జరుగుతుంది అమెరికాలో కానీ యూకేలో కానీ. కానీ మన చోట ఒకటి ఏదైతే కోవిషీల్డ్ ఇచ్చింది మనం తీసేసుకున్నాం, ఫినిష్. కోవాక్సిన్ ఇచ్చారు, ఫినిష్. ఈ కోవిషీల్డ్ కూడా మనకు వచ్చింది ఎక్కడి నుంచి అంటే మనకు ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఇంగ్లాండ్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు, అక్కడ ఆపేశారు కంప్లీట్. యూరోపియన్ కంట్రీస్ ఎవరు తీసుకోలేదు, మాకు వద్దు ఈ చెత్త వ్యాక్సిన్ అని చెప్పేసారు. బట్ ఇండియాలో మనము 2 to 3 doses తీసుకున్నాం అండ్ దట్ ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ లేదన్నారు. అండ్ స్టిల్ మనకు సెకండ్ వేవ్ లో మనకు స్టార్టింగ్ లో ఇచ్చారు కోవిడ్ అందరు చాలా మటుకి, బట్ స్టిల్ అందరికి కూడా మళ్ళీ కోవిడ్ వచ్చింది. ఒక్క వ్యాక్సిన్ ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకుంటాం. ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చారో ఆ వేరియంట్ కి ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఫ్రీక్వెంట్ వేరియంట్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ వేరియంట్ పనిచేయదు. రైట్ సార్, ఇదే విషయంలో ఒకసారి మనం ప్రస్తుతం ఏదైతే ఉన్నదో డాక్టర్ శ్రీకాంత్ కోనం గారి దగ్గరికి వెళ్తాం, తర్వాత డాక్టర్ సుగ్నాకర్ రాజ్ గారి దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ అయితే డాక్టర్ శ్రీకాంత్ కోనం గారు, మన మిత్రుడు ఏదైతే ఉన్నారో వసంత్ గోరని ఏదైతే చెప్పారో
వ్యాక్సిన్ తీసిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్నారు, హార్ట్ అటాక్తోని కానీ సడన్ డెత్స్కు పాల్పడుతున్నారు, సడన్ డెత్స్ అవుతున్నాయని చెప్తున్నారు. మనం ఒకసారి చూసినట్టయితే May 12th నుండి ఇప్పటి వరకే 164 కేసెస్ నమోదయ్యాయి దేశవ్యాప్తంగా. ఈ సమయంలో దీనికి ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా సమానంగానే ఇట్లా ఈ వ్యాధులకు గురి అవుతున్నారని చెప్తున్నారు. అసలు వాస్తవానికి దీనికి అరికట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సార్? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కోవిడ్ కొన్ని కంట్రీస్ లో ర్యాంపెంట్ గా ఉంది న్యూస్ లో చూస్తున్నాం. రియల్ గా ఏం ఎఫెక్ట్ ఉందని అక్కడ ఉన్న ప్రజలకే తెలుస్తుంది. బట్ యాజ్ ఎ డాక్టర్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లాస్ట్ 2 years కూడా మేము సీజనల్ గా వీ హావ్ నోటీస్డ్, అంటే ఓపీస్ కి వచ్చిన పేషెంట్స్ 1 month 2 months కాఫ్ ఫీవర్ తో కంటిన్యూస్ గా ఓపీలో ఓన్లీ ఆ లక్షణాలతో మాత్రమే ఉన్న వాళ్ళని చూసాం. కానీ మేము ఎవరిని టెస్ట్ చేయలేదు. ఇట్ ఈస్ లైక్ నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్ లాగానే ఉంది. మేబీ 3 days 4 days లో తగ్గిపోయింది. దాని గురించి అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా మందికి లేవు. సో కోవిడ్ అనేది ఎక్కడికి పోలేదు. ఇట్ హాస్ బికమ్ లైక్ ఏ నార్మల్ కోల్డ్ నౌ. అది ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా ఉంటది. వేరియంట్స్ వస్తూనే ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన వ్యాక్సిన్ ఒమిక్రాన్. సో సెకండ్ వేవ్ లో అయినంత సిక్ గా ఒమిక్రాన్ వచ్చినాక అవ్వలేదు. ఒమిక్రాన్ వేవ్ వలన ఎవ్రీబడి గాట్ ఇన్ఫెక్టెడ్ అండ్ ఎవ్రీ గాట్ సమ్ ఇమ్యూనిటీ. సో ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ వచ్చినా కూడా ఇట్స్ లైక్ అన్ అప్డేట్ అండి. ఇప్పుడు వర్షన్ 10 వస్తే 10.1. సో దట్ 0.1 ఓన్లీ హ్యాస్ టు బి కరెక్టెడ్. సో కోవిడ్ వ్యాక్సిన్ కంటే ఎక్కువ ఒమిక్రాన్ అనేది స్ప్రెడ్ అవ్వడం వలన న్యాచురల్ గా ఇమ్యూనిటీ ప్రతి ఒక్కరికి ఉంది. సో ఎవరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఎఫర్ట్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒకవేళ వచ్చినా కూడా అది చాలా లోయెస్ట్ కాస్ట్ చీప్ మెడిసిన్స్ తో క్యూర్ చేయొచ్చు. అది డాక్టర్ వసంత్ చేశారు, ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. నేను కూడా చేశాను. అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన వంటింట్లో ఉన్న మెంతులు నానబెట్టుకొని తింటే Day 1 మీరు స్టార్ట్ చేస్తే వైరల్ లోడ్ తగ్గిపోతుంది. మెంతులు నువ్వులు తింటే చాలు మీ వైరల్ లోడ్ తగ్గిపోతుంది. ఇది ఎవరు చెప్పలేదు, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా నడవాలి పాపం. సో కోవిడ్ ఈజ్ వెరీ ఈజీ టు ట్రీట్. ట్రీట్మెంట్ లేని డిసీజ్ కాదండి. ఓన్లీ థింగ్ నో బడీ రివీల్డ్ ఇట్. లేదంటే మీరు కాస్ట్లీ ఇంజెక్షన్స్, రెమెడీస్, వీళ్ళు టాక్లిజుమాబులు ఇలాంటివన్నీ ఎలా అమ్ముడుపోయేది? GST ఇవన్నీ ఇంత పక్కడబందీగా ఉన్నా కూడా 4,000 ఇంజెక్షన్ 40,000కి ఎలా అమ్మారు? అమ్మిన వాళ్ళు ఎంపీలు ఎట్లా అయ్యారు? ప్రపంచం అంతా చూసింది, ఇది ఎవరు చెప్పనవసరం లేదు. బట్ థింగ్ ఈజ్ నౌ ఇట్ ఈస్ నాట్ వరీయింగ్ సిచ్యువేషన్ లో అయితే లేదండి. ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా మీడియాలో ఎవరైనా బ్రేకింగ్ న్యూస్లు వేస్తే కంగారు పడొద్దు. లెట్ దెమ్ బ్రేక్. కానీ ప్రజలు మాత్రం బ్రేక్ అవ్వద్దు. లెట్ ద మీడియా బ్రేక్. రైట్ సార్. ఇదే విషయంపై ఒకటి డాక్టర్ సుగ్నాకర్ రాజు గారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో, అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్లో కూడా తన పేరు నమోదు చేసుకున్న డాక్టర్ సుగ్నాకర్ రాజు గారికి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 33 రాష్ట్రాలలో 33 డిస్టిక్లలో 33 ఏరియా హాస్పిటల్స్ కూడా మనకు వచ్చాయి. అలాగే మనకు సంబంధించింది మెడికల్ కాలేజెస్ కూడా వచ్చాయి. కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్తున్నారు అంటే కొంత ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నారో వారు కాలు దూవుతున్నారు. ఒక మీడియాకు సంబంధించిన అడ్డు చూసుకొని వారికి సంబంధించిన ప్రోత్సహించుకుంటూ ఈరోజు కరోనాకు సంబంధించిన మరొకసారి వ్యాపిస్తున్నది, మరి మన దుకాణం మరొకసారి తెరబోతున్నామన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరుణాకర్ రాజు గారు మీరేమంటారండి? సుగుణాకర్ రాజు, నమస్కారం. సుగుణాకర్ రాజు గారు, ఐఎమ్ వెరీ సారీ సార్. సుగుణాకర్ రాజు గారు, ముందుగా 4 Sides టీవీ వారికి అభినందించాలి. అందరికంటే ముందుగా కోవిడ్ డిబేట్ పెట్టినందుకు. కోవిడ్ వల్ల భయపడాల్సిన అవసరమే లేదు. కోల్డ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరికి టెస్ట్ చేసినా కోవిడ్ పాజిటివ్ అనే వస్తుంది తప్ప నెగిటివ్ అని అయితే రాదు. నార్మల్ కోల్డ్ కిందనే దీన్ని ట్రీట్ చేయాలి. సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్ చాలా లైట్గా ఉన్నది. సెకండ్ వేవ్ కొంచెం ఎఫెక్ట్ చూపించింది. కానీ తర్వాత వచ్చినటువంటి కోవిడ్లో ఎవరికి ఏమీ కాలేదు. ఇప్పుడు కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతము మన రాష్ట్రంలో కానీ 33 మెడికల్ కాలేజీలలో సిబ్బంది కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ యొక్క మైల్డ్ సిమ్టమ్స్ డ్రై కాఫ్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఫీవర్, హెడేక్ కానీ ఇవి కొంతనే ఉంటుంది. ఇవన్నీ కూడా సింపుల్గా పారాసిటమాల్ ట్యాబ్లెట్ తోటి కానీ
ఈ యొక్క కోల్డ్ కాఫ్ ఇదంతా కూడా మనం మామూలుగా అజిత్రాలు తోటి అన్ని హాస్పిటల్స్ లో కూడా ఇప్పుడు ఫుల్ స్టాక్ కూడా ఉన్నది. మనం భయపడే పరిస్థితి లేదు. గతంలో మనము కోవిడ్ మహమ్మారిని బ్రహ్మాండంగా ఎదుర్కొన్నాము. కోవిడ్ యొక్క కోరని పీకి మన దేశంలోకి వెళ్ళే పారదలినాం. కానీ ఇప్పుడు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అంత అవసరము లేదు. అంత పెద్దగా దీనికి ప్రాధాన్యత లేదు. నేనైతే నా ఒపీనియన్ ఇలా ఉంది. గతంలో చూసినప్పుడైతే మనం సెకండ్ వేవ్లో చాలా దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా చూపించింది. మరి ఇప్పుడు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాన్ పవర్ కానీ దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఎంత తీవ్రత వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి డాక్టర్ చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు యాజ్ ఎ CEO ఆఫ్ ఆరోగ్యశ్రీ గతంలో ఏదైతే అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలను దృష్టి పెట్టుకొని ప్రస్తుతం మనకు సంబంధించిన మెడికల్ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించిన మన ఆరోగ్యకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలాంటి సౌకర్యాలు ఉండాలని మీరు సూచిస్తున్నారు? అలాగే ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు మీ అనుభవాలను కూడా ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది సార్. కాకపోతే ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, వారికి సంబంధించిన కుటుంబీకులు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ కరోనా సార్. దట్స్ వై జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ టు దట్. మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ కంప్లీట్ థ్రోన్ అవుట్ టు మీ వెన్ ఐఎమ్ నేను ఎప్పుడైతే నాకు కరోనా సోకిందని చెప్పారో అప్పుడు. చెప్పండి సార్. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న ఫండ్స్ అంతా మ్యాక్సిమం రిలీజ్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్స్కి. గవర్నమెంట్ హాస్పిటల్స్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ బ్యాకప్ స్టాఫ్స్ కానీ మెడికేషన్స్ కానీ డెఫినెట్గా ఇంప్రూవ్ అయిపోయినాయి. ఈరోజు మనకు ఒక లెసన్ అండి అది. ఈరోజు ఎవ్రీబడి నోస్ దట్ ఇస్ హౌ ఎఫెక్టివ్లీ వీ హ్యావ్ డన్ ది ఇన్ కరోనా డిసీజ్ అప్పుడు, ఎస్పెషలీ సెకండ్ వేవ్లో వీఆర్ రియలైజ్ వీ హ్యావ్ సఫర్డ్ ఎ లాట్. దాంతో చాలా లెసన్స్ మనం నేర్చుకున్నాము. ఈరోజు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు అనుభవం ఉంది. రెండవది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నెంబర్ 3 నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ మ్యాక్సిమం పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ ఈరోజు మనకు తెలంగాణలో 65 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఆ స్టాఫ్ కానీ ఆ నర్సింగ్ స్టాఫ్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, ఎవ్రీబడి ఈజ్ గేర్డ్ అప్ అండ్ ఎవ్రీబడి ఈజ్ నాలెడ్జబుల్ విత్ ది కోవిడ్ డిసీజెస్. రెండవది మళ్ళీ చెప్తున్నాను, ఈ కోవిడ్ ఇంతకుముందు నా కలీగ్స్ మాట్లాడిన ప్రకారం డెఫినెట్గా కోవిడ్ పోదండి. ఎక్కడ వైరస్ కంప్లీట్గా కనుమరుగు కాదు. 100% మనతో పాటు అది కూడా ఉంటుంది. ప్రతిసారి అది వేరియంట్ డెఫినెట్గా వస్తాయి. ఇంకో 4 రోజులు అయితే ఇంకో వేరియంట్ వస్తుంది, ఇంకో 10 రోజులు ఇంకో వేరియంట్ వస్తుంది. కొన్ని వేరియంట్స్ కొంచెం డెఫినెట్గా కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అండ్ దానికి డిసీజ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, దాన్ని ఇన్ఫెక్ట్ చేసే ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది కొన్ని వేరియంట్స్. కానీ అది కూడా ఇప్పుడు మనం ఇమ్యూనిటీ పెరిగిపోయింది. మేబీ disease itself or because of a vaccine, I cannot comment on that areas, but definitely గా మనకు ఇమ్యూనిటీ ప్రతి వాళ్ళకి పెరిగిపోయింది. ఈ రోజు మనం ఏ విధంగా కూడా భయం చెందాల్సిన అవసరమే లేదు. డెఫినెట్గా దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే దాని ప్రభావం ఏ విధంగా ఉండదు. ఇంతకుముందు చేసినంత తెలుసు నాకు కూడా. లాంగ్ కోవిడ్ కేసెస్ చూశాను నేను. లాంగ్ కోవిడ్ కేసెస్ లాంగ్ కోవిడ్ కేసెస్ చూశాను నేను. లాంగ్ కోవిడ్స్లో ఎస్పెషల్లీ ఇది లంగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, కార్డియా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అండ్ వేరియస్ మేజర్ ఆర్గన్స్ కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కానీ ఈరోజు మనము ఈ డిసీజ్ వల్ల మనం లాంగ్ కోవిడ్ చూడాల్సిన అవసరం లేదని నా నమ్మకం అండి. 100% దీనివల్ల ఏ విధమైన నెగటివ్ ఎఫెక్ట్ రెగ్యులర్ పబ్లిక్లో ఉండదు. కొంతమందికి జీరియాటిక్ పేషెంట్స్ ఆల్రెడీ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని మీద కొంచెం చిన్నది ఏమైనా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినా కూడా వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనం దీనివల్లనే వచ్చింది, దీనివల్లనే ప్రాబ్లం అవుతుందని భయం డెఫినెట్గా ఆ స్ప్రెడ్ మాత్రం చేయకూడదండి.
ఇదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం గత అనుభవాలను చూసుకుంటే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ డాక్టర్స్ ఇప్పుడైతే మన మిత్రులు చెప్పినట్టుగా ఒక్కొక్క హాస్పిటల్కి సంబంధించిన ఎవరైతే ఆరోగ్య శాఖకు సంబంధించిన ఏవైతే ప్రైవేట్స్ ఉన్నారో వారు కోట్ల రూపాయలు సంపాదించారు. కేవలం ప్రజలకు భయాందోళనలు గురి చేసి వారికి సంబంధించిన వ్యాధులు వ్యాపించింది అన్నట్టుగా చెప్పుకుంటూ వారి దగ్గర నుంచి వెళ్ళి లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది సార్? ఈరోజు మనకు ప్రతి డిస్ట్రిక్ట్ నియర్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి. ఎస్, ఆ రోజు లేకుండింది. ఆ రోజుకి ఈ రోజుకు ఆల్మోస్ట్ ఒక 17 మెడికల్ కాలేజెస్ ఇంక్రీజ్ అయినాయి. అండ్ ఇమాజిన్ దట్ ఈస్ ఎ బిగ్ నెంబర్. డెఫినెట్గా ప్రైవేట్ హాస్పిటల్స్, ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ ఏరియాస్, బట్ డెఫినెట్లీ దే హవ్ డన్ సంథింగ్. ఈరోజు మనకు ఒక్కటేమో ఆ లెవెల్లో మనకు ఇన్ఫెక్ట్ కాము, ఆ లెవెల్లో పాండమిక్ ఉండదండి మనకు. డెఫినెట్గా సమ్వేర్ ఇట్స్ ఎండమిక్ ఏరియాస్లో వచ్చేస్తుంది, పోతుంది, సీజనల్గానే ఉంటుంది. ఈరోజు అంత సివియర్గా ఉండదని 100% నేను నమ్ముతానండి. వచ్చినా కూడా 1 day 2 days ఉంటుంది, తగ్గిపోతుంది 100%. ఇది సింపుల్గా నా కొలీగ్స్ చెప్పినట్టు పారాసిటమాల్ కానీ, దాని తర్వాత సమ్ డ్రగ్స్, యాంటీ అలర్జిక్ డ్రగ్స్ కానీ, లైక్ మన రెగ్యులర్గా యూజ్ చేసే డ్రగ్సే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరమే లేదు, అంతకంటే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదండి. రైట్. ఇదే విషయంపై మనం మరొకసారి శ్రీకాంత్ కోనం గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ కోనం గారు, ప్రస్తుతం ఏదైతే మన డాక్టర్ గారు చెప్పారో, చంద్రశేఖర్ గారు, ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంపై మాత్రం గత సమయంలో ఏదైతే కోవిడ్ వచ్చిందో, దాని తర్వాత అనేక వేరియంట్స్ వచ్చాయో, ఆ విషయంలో కొన్ని మరణాలు జరిగాయి. వాస్తవానికి కొన్ని మరణాలు జరిగినప్పటికీ ఆ మరణాలను కూడా కోవిడ్లోనే కలుపుకుంటూ వారికి సంబంధించిన అనేకమైన దుష్ప్రచారాలు చేయడం జరిగింది. తద్వారా ఏమైందంటే అది ప్రజలలో ఒక భయాందోళనకు గురి చేసింది. అదే భయంలో ఈరోజు కూడా ప్రజలు ఉన్నారు కదా, ఈ భయాన్ని పోగొట్టాలంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలంటే మీరు అనుకుంటారు? మ్యూట్ అయ్యా సార్, మీ ఫోన్ ఒక్కసారి అన్మ్యూట్ చేయండి సార్, ఫోన్ మ్యూట్లో ఉంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే కోవిడ్ ఏం లేదండి, దాని గురించి భయపడవద్దు. అది నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్ ఎలానో అది అట్లానే, దాని గురించి ఆలోచించొద్దు. యూ షుడ్ ఇగ్నోర్ ఇట్. నార్మల్ గా మెయింటైన్ చేయాల్సిన హెల్తీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో, హ్యాండ్ వాషింగ్ అనుకోండి, గుంపులో ఎక్కడైనా వెళ్ళినప్పుడు మాస్క్ వేర్ చేయడం అనుకోండి, ఇవన్నీ కామన్ ఎటిక్విటీనే. సో వీటిని మెయింటైన్ చేస్తే చాలు, ఎక్స్ట్రా అడిషనల్ ప్రికాషన్స్ అవసరం లేదు. ఇవన్నీ తీసుకున్నా కూడా అంటే శానిటైజర్ అనే పదం నాకు తెలిసి చాలా మందికి కోవిడ్ అప్పుడే తెలిసింది. అది వాడినా కూడా వచ్చే కోవిడ్ వచ్చింది. సో ఎక్కువ ఆలోచించకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే చాలు, భయపడకుండా. ఒకవేళ మీకు సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తే మీ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లేదా గవర్నమెంట్ సెంటర్లో ఫ్రీగా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, లాస్ట్ కోవిడ్ ద్వారా మనం నేర్చుకున్న గుణపాఠాలలో కేంద్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టింది చాలా హాస్పిటల్స్ లో. అంటే హాస్పిటల్లోనే ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ పెట్టింది. నెక్స్ట్ చిన్న సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా పిఎం కేర్స్ నుంచి కాన్సన్ట్రేటర్స్ ఇష్యూ చేశారు. సో ఎవ్రీ హాస్పిటల్లో ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్ వరకు కూడా 2 నుంచి 6 కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. సో అవి హయ్యర్ కెపాసిటీ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి, 10 liters కెపాసిటీ. ఒకవేళ నిజంగా పాండమిక్ వచ్చినా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ దెమ్. ప్రిపేర్డ్నెస్ ముందు నుంచి గవర్నమెంట్ అది చేసింది, లాస్ట్ ఎపిసోడ్ అప్పుడే చేసింది. మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అనుకోకుండా ఏమైనా పాండమిక్ లాగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయగలుగుతాం. అంటే ప్రతి చోట చిన్న హాస్పిటల్స్ లో కూడా ఇంతకుముందు ప్రిపేర్డ్నెస్ లేదు, బట్ ఇప్పుడు ప్రతి చోట సెంట్రల్ ఆక్సిజన్ సప్లై పెట్టుకున్నారు, సిలిండర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ ప్రిపేర్డ్. అదొక అంటే ఇట్స్ ఎ లెర్నింగ్ అండి. అందరికీ కోవిడ్ అందరికీ నేర్పించింది. అప్పటి వరకు లేని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రిపేర్డ్ గానే ఉన్నారు.
అండ్ ఇంకా రాబోయే యాక్చువల్గా రెయిన్ సీజన్ రాబోతుంది. మనం కోవిడ్ కంటే ఎక్కువ డెంగ్యూ గురించి ఆలోచించాలి. కోవిడ్ గురించి మనం ఆలోచించడం నా ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ కాదు, అంత లేదు అసలు. అండ్ ఒకవేళ ఆలోచించాలి అంటే డెంగ్యూ గురించి ఆలోచించాలి. అది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అందులో వేరియంట్స్ వచ్చినా ఏదొచ్చినా ఏం మారట్లేదు, విరులెన్స్ ఎక్కువనే ఉంటుంది. అండ్ డాక్టర్ వసంత్ ఈజ్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ దట్ అండ్ ఈస్ ట్రీటింగ్ ఎఫెక్టివ్లీ ఆల్సో. వీఆర్ టుగెదర్ వర్కింగ్ ఆన్ ద డెంగ్యూ కేసెస్ ఆల్సో. డెంగ్యూని ఎఫెక్టివ్ గా ట్రీట్ చేయాలండి. ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయినప్పుడు అలాంటి చోట్ల మనం అడ్రస్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం కార్పొరేట్ హాస్పిటల్స్ పరిగెట్టి ప్లేట్లు ఎక్కించుకోవడము, లక్షలు వేస్ట్ చేయడము అది కరెక్ట్ పద్ధతి కాదు. దానికి చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రయత్నం చేస్తే పీపుల్ కెన్ రీచ్ టు అస్, విల్ డెఫినెట్లీ హెల్ప్ పీపుల్. సో కోవిడ్ గురించి అయితే వెరీ మచ్ క్లియర్. నో బడీ నీడ్ నాట్ థింక్ ఎట్ ఆల్. అంటే అసలు అది ఉంది అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు నా ఒపీనియన్ ప్రకారం. రైట్ సార్, ఇదే విషయంపై డాక్టర్ వసంత్ గారి దగ్గరికి వెళ్దాం. వసంత్ గారు, ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన శ్రీకాంత్ గారు చెప్పారో అలాగే చంద్రశేఖర్ గారు చెప్పారు, వరి కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వచ్చే వర్షాకాలం వస్తున్నది కాబట్టి డెంగ్యూ ప్రభావం ఎక్కువ ఉన్నది. దానికి సంబంధించిన సరి అయిన పద్ధతిలో మనం ఒక నివారణకు ఆ డెంగ్యూ నుంచి వెళ్ళి ఆ ప్రభావం మన మీద పడనట్టుగా మనం ఒకసారి కనుక మనం ప్రికాషన్ తీసుకుంటే మాత్రం దానికి సర్వైవ్ కావచ్చు అని చెప్తున్నారు. కానీ మనకు సంబంధించిన ఒక్కసారి చూస్తే తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో కొన్ని కేసెస్ పెరుగుతుంటా పోతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ తీసుకొని వారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చే వారిని ప్రికాషనరీగా వారు ఎవరైతే వస్తున్నారో వారిని ఇక్కడ కట్టుబాటు చేయడానికి ఏమైనా చేస్తే బాగుంటుందా? లేకపోతే మీ ఆలోచన మీ ప్రకారం మీరు ఎలా అంటారు దీని విషయంలో? డెఫినెట్లీ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు డిఫరెంట్ కంట్రీస్, సింగపూర్ లాంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ట్రావెలర్స్, అండ్ బ్యాంకాక్ వెళ్తుంటారు. మన రాష్ట్రం నుంచే కానీ పక్క రాష్ట్రం నుంచే కానీ ఇక్కడ నుంచి ఇండియా చాలా ఎక్కువ వెళ్తారు. సో ద ఇన్ఫెక్షన్ అలా వచ్చేస్తుంటుంది, బట్ దట్ ఈస్ అన్స్టాపబుల్ ఒకటి. ఎందుకంటే ఫ్లైట్ లో ఎక్కిన తర్వాత 2 to 3 hours or 4 hours జర్నీ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ స్ప్రెడ్ టు ఆల్ ద పీపుల్. అక్కడ మీరు మాస్క్ పెట్టుకున్నా లాభం లేదు, బికాజ్ ఇట్ ఇస్ కంపాక్ట్ రూమ్ కాబట్టి. సో దీనికి అతి తక్కువ కాస్ట్ తో మెడిసిన్ అనేది నేను ఆల్ఫా డెల్టా నుంచి చూపించుకుంటూ వచ్చాను. ఐసీఎంఆర్ ఢిల్లీలో కూడా కేవలం 45 రూపాయల్లో కేవలం 4 రోజులు. మీరు ఈరోజు పాజిటివ్ సార్ అని నాకు చెప్తే ఈ రోజు నుంచి రేపు 4 రోజుల్లో నెగిటివ్ ఉంటారు. 5th డే మార్నింగ్ నెగిటివ్. అంటే రేపటి అనేది క్లియర్ గా నేను ఐసీఎంఆర్కి పెట్టాను, యూనియన్ హెల్త్ మినిస్టర్ పెట్టాను, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు పెట్టాను, నాయకులతో కలిశాను, నిరాహార దీక్ష చేశాను 3 రోజులు. తర్వాత గాంధీ నుంచి నన్ను నిలగొట్టడం జరిగింది. ఇలా నా మీద 2 కేసులు కూడా బుక్ అయ్యాయి. కేవలం 45 రూపాయలు 45 రూపీస్తో కరోనాని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. నేను పేషెంట్ ని చూడని అవసరం లేదు. ఒకటి వైరస్ ని చంపే మందు, రెండోది అక్కడ డీడైమర్ ఏదైతే ఉంటుందో క్లాట్స్ ఫామ్ అయితే ఉంటాయో నేను చెప్పాను ఇందాక, అది కరిగించే మందు. జస్ట్ 4 days లో నెగిటివ్ అవుతాం. ఇది ఒక సామాన్యుడు మనకి ఇప్పుడు ఎన్నో పథకాలు ఇస్తున్నారు, వేల కోట్లతోటి ఇస్తున్నారు. ఒక్క 45 రూపాయలు కొలికి ఇవ్వలేరా? ఈజీగా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, బిచ్చగాడి నుంచి అంబానీ వరకు, అదాని వరకు ఎవరికైనా ఈ మెడిసిన్, బికాస్ ఇట్స్ వర్క్స్ 100%. 100 కదండి, 200%. మందు లేదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్, డాక్టర్స్, సిస్టర్స్ వీళ్ళందరూ కాదండి. అవన్నీ నువ్వు ఎన్ని లక్షలు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి పెంచినా వేస్ట్. సరి అయిన మందు ఇచ్చినప్పుడే పేషెంట్కి చాలా అది ఉంటుంది. నా కేసెస్ చాలా కూడా నేను క్లియర్గా ఫస్ట్ డే పాజిటివ్, 4th డే, ఆఫ్టర్ 4th డే, 5th డే మార్నింగ్ నెగిటివ్. ఇలాంటి శాంపిల్స్, ఇలాంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ గవర్నమెంట్ లో చేసినాయి, ప్రైవేట్ చేసినాయి, ఇంకా ఇక్కడ దూరంలో చేసినాయి కూడా నేను తీసుకెళ్లి ఐసీఎంఆర్ సబ్మిట్ చేశాను. సైంటిఫిక్ డేటా, సైంటిఫిక్. ఈ ప్రపంచంలో నేను ఇప్పటివరకు 4 ప్రెస్ మీట్లు పెట్టాను. ఇక్కడ తెలంగాణలో, ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టాను. దీనికోసం పెట్టి చూపించాను. నేను సైన్స్ తోటే చెప్తున్నాను ఏ విధంగా వైరస్ చంపుతుంది మెడిసిన్ అనేది. ఒకటేమో వైరస్ చంపుతుంది, ఒకటేమో క్లాట్స్ డిజాల్వ్ చేస్తుంది. సరిపోతుంది కదా. ఇప్పుడు మీరు లక్షలు మనము కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్, నేను గవర్నమెంట్ డాక్టర్ని, ఐఎమ్ నా గ్రీన్ పెన్ పట్టుకొని మేము అది చెప్తుంటాం.
ఈ రోజు ఒక గవర్నమెంట్ డాక్టర్ 3 రోజులు నిరాహార దీక్ష చేశాను. నేను ఎక్కడ గాంధీ ఒక హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్నందుకు ఒక కేసు పెట్టేసి నన్ను లోపలేసాను. ఆ రోజు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఎందుకు చేస్తున్నాడు వీడు, ఎందుకు దీన్ని తీసుకురావట్లేదు అనేసి ఎవరు అడిగారు. ఆ రోజు తీసుకొచ్చి ఉంటే ఇప్పటి వరకు ప్రపంచంలో కనిపించేదండి, ప్రపంచంలో కేవలం 45 రూపాయలతో మందుతో ట్రీట్ చేయవచ్చు. కానీ ఒక్కొక్కరు అయితే 40 లక్షలు అని చెప్పుకొని గర్వంగా చెప్పుకునే విధంగా చేస్తున్నారు. కానీ కార్పొరేట్ హాస్పిటల్ ప్రాణాలు పోగొట్టు, ముఖ్యంగా డబ్బులు పోయినా పర్లేదు కానీ చాలా మంది అదే అనుకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, అన్ని అమ్ముకుంటారు, కానీ ప్రాణాలు కూడా పోతున్నాయి, డబ్బులు కూడా పోయి. మీరు చూసినట్టయితే సెకండ్ వేవ్ లో మనకు వ్యాక్సిన్ ఇచ్చాం, ఆ తర్వాత కూడా చనిపోయారు. ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 1 కోటి మంది, మామూలుగా 86 లక్షలు 90 లక్షల మంది చనిపోవాల్సింది సంవత్సరానికి, 1,20,00,000 మంది చనిపోయారు. 20% ఎక్సెస్ అండి. దీనివల్ల ఆ గణాంకాలని మనం తీయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి రాబోయే సీజన్ డెంగ్యూ కూడా మందు, డెంగ్యూ కూడా చాలా అతి తక్కువ కాస్ట్ తో ప్లేట్లెట్స్ ఎక్కించిన అవసరం లేదు, ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరుగుతాయి. మెడిసిన్ అండి, మెడిసిన్ లేదనేది కాదు, మెడిసిన్ ఉంది అని చెప్పాను. నేను ICMR కూడా పెట్టాను, నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. పేషెంట్ 550 పేపర్స్ నేను రిపోర్ట్స్ సహా తీసుకెళ్లి సబ్మిట్ చేస్తాను. నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయని ఒక్క డాక్టర్ని చూపించండి ప్రపంచంలో. నెక్స్ట్ డే ఒక్క రోజులో ఫీవర్ అనేది కంప్లీట్ గా పోతుంది. 2 to 3 days లో కంప్లీట్ గా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. లేనప్పుడు ఈ డెంగ్యూతో చాలా మంది చనిపోతున్నారు, హాస్పిటల్ లక్షలు ఖర్చు పెడుతున్నారు, ప్లేట్లెట్స్ కనిపెడుతున్నారు, ఐసీలో అడ్మిట్ అవుతున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు వీక్నెస్ ఉండొచ్చు. ఇది చాలా దారుణం. బికాస్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ టు సే దిస్ ఇస్ వర్కింగ్. నాతో పాటు నేను చేస్తున్నప్పుడు, నేను యూట్యూబ్ అక్కడెక్కడ మాట్లాడుతున్నప్పుడు మా కోనం సార్ అన్న ఉన్నారు, తను కూడా హీ హాజ్ గివెన్ టు సో మెనీ పీపుల్. నేను వేలలో ఇచ్చాను, తను కూడా వేలలో ఇచ్చారు, తనతో పాటు ఇంకా యాడ్ చేస్తారు. నా ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్తున్నాను. అండ్ ఫస్ట్ ఆల్ఫా చంపింది చాలా మందిని, డెల్టా చాలా ఘోరంగా చంపింది. ఆ టైంలో కూడా ఈ మెడిసిన్స్ యూజ్ చేశారు. ఈవెన్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అవి, మాస్క్ పెట్టుకుని ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని ఇంట్లో పోయిన వాళ్ళు కొన్ని ఆల్మోస్ట్ నేను 70 to 80 కేసెస్. ఒక డ్రగ్ దాని కాస్ట్ చెప్పాలండి 10 రూపాయలు. ఒక డ్రగ్ 5 రోజులు పెట్టాను, విత్ ఇన్ 5 days లోపల రికవరీ. బికాస్ అది క్లాట్స్ ని రిమూవ్ చేసే. ఈ రోజు అలాంటి క్లాట్స్ ని రిమూవ్ చేసే మంది వస్తే కార్డియాలజిస్ట్ కి హార్ట్ అటాక్ వస్తుంది. ఇదే విషయంపై ఒక డాక్టర్ సుగుణాకర్ రాజ్ గారి దగ్గర వెళ్దాం. సుగుణాకర్ రాజ్ గారు ప్రస్తుతం ఏది చెప్పారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు ఎంత బ్రహ్మాండమైన సేవలు చేసినప్పటికీ వారికి అలాంటి ఒకసారి ఆ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలోనే గత ప్రభుత్వం వారిని బంధించి వారికి సంబంధించిన డిటైన్ చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వైఖరి, ఒక ప్రభుత్వ డాక్టర్ ఏదైతేనో ఒక సూచనలు ఇచ్చారు, లక్షల రూపాయలు మీరు వెచ్చించకండి, లక్షల రూపాయలు ఇచ్చేసి ట్రీట్మెంట్ చేసుకోకండి, ఎందుకు చేస్తారు, కొద్ది రూపాయలతోనే ఇది నయమైపోతుందని చెప్తున్నప్పటికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే ఒక డాక్టర్ను ఈ దిశగా తీసుకువెళ్ళే మనకు ఇంత బ్రహ్మాండమైన అవకాశం ఉన్నప్పటికీ మనం సద్వినియోగం చేసుకోలేదు, ఉల్టా అతని మీద కేసులు పెట్టడం జరిగిందంటారు. దీని మీద యాజ్ ఎ సూపరింటెండెంట్ మీరేమంటారండి? ప్రభుత్వము ఒక కోవిడ్ మహమ్మారి అనేది అప్పుడే వస్తున్న క్రమంలో దాని మీద అప్పటి వరకు ఉన్నటువంటి రీసెర్చ్ కానీ మన దేశంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు ICMR వాళ్ళు కానీ ఏ రకమైన సూచనలు ఇచ్చారో ఆ సూచనలకు అనుగుణంగానే సూచనలు పాటించడం అనేది జరిగింది. ఇక్కడ ఏమైపోతుందంటే చాలా మంది డాక్టర్ల మధ్య కూడా కాంట్రవర్షియల్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం, ప్రభుత్వాన్ని ప్రజలను అంటే అయోమయంలోకి గురి కాకుండా ఉండడం, ఒక డాక్టర్ని అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో డాక్టర్లను దేవుళ్ళని అన్నారు. అదే డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ అయినప్పుడు మాత్రము ఆ ఇయర్లోనే ఆ సెలబ్రేషన్స్ డాక్టర్స్ డే సెలబ్రేషన్సే చేయలేదు. అలాంటప్పుడు డాక్టర్స్కి ఎలా యూజ్ చేస్తున్నారంటే ప్రభుత్వాలు ఈ కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్లు గుర్తొస్తారు, మిగతా టైంలో డాక్టర్లు గుర్తురారు. ఈ యొక్క ప్రొఫెషన్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, ప్రజల పైన ఉన్నది, అధికారుల పైన కూడా ఉన్నది.
ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారో ఒక డిటైన్ చేశారు అతను అని చెప్తున్నారు. ఎంత ఆందోళనకరమైన విషయం అంటే అతను ఒక బ్రహ్మాండమైన అంటే దాని మీద ఇప్పుడు అప్పుడు జరిగినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం డిస్కషన్ చేయడం మంచిది కాదని నేను అంటాను సార్. ఇదే విషయంలో ఒకసారి మనం చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు యాజ్ ఏ సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ అవర్ డిబేట్ నా సార్, ఇప్పుడు మన ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఒక్కసారి మనం చూస్తున్నప్పుడైతే ఈ డాటా చూస్తే గతంలో ఉన్న డాటా మొత్తం మన దగ్గర ఉన్నది. కేవలం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయొద్దు అనే ఒక నేపథ్యంతోనే ఈ డాటా మొత్తం మేము చెప్పడం లేదు సార్. అంటే వాస్తవానికి చూస్తే అప్పుడు ఏదైతే ఈ డాటా ప్రకారం చూస్తే దానికి 70% ఎక్కువ ఉన్నదని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి మనం చూసినట్టయితే ఈరోజు చాలా సింపుల్గా ఇద్దరు డాక్టర్స్, ప్రముఖ డాక్టర్స్, డాక్టర్ సంపత్ వసంత్ గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, చాలా సింపుల్గా తీసిపడేశారు. ఏంటంటే ఈ మహమ్మారి కానే కాదు, దీనికి మీరు భయం చెందవలసిన అవసరమే లేదని చెప్తున్నారు. కానీ కార్పొరేట్ ఏదైతే వ్యవస్థ ఉన్నదో మాఫియా, మెడికల్ మాఫియా అని కూడా చెప్పొచ్చు వారిని. ఈరోజు మెడికల్ మాఫియా మన మీద ఎంత చలామణి చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పటి నుంచెల్లే మొత్తం కాళ్ళు దువ్వుతున్నారు. వచ్చేసింది మా దగ్గరికి రండి అని తలుపులు తెస్తున్నారు. ఈ విషయంలో యాజ్ ఎ సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ మై డిబేట్ ఒక విషయం ఏమిటంటే కరోనా విషయంలో ఏం కాదు అని చెప్తే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇంకేమో ఉన్నది ఈ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళైతే ఇంతే చెప్తారు, ప్రైవేట్ పోయి మనం ఇంకా పరీక్షలు చేసుకోవాలి అనేటువంటి అవగాహన రాహిత్యమైనటువంటి కొందరు ప్రజలు ఉంటారండి. ఎంత చెప్పినా కూడా ఏం కాదమ్మా అని అన్న తర్వాత కూడా సెకండరీ ఒపీనియన్ కి, థర్డ్ ఒపీనియన్ కి గూగుల్ సెర్చ్ చేసుకోవడము, ఆ యూట్యూబ్ సెర్చ్ చేసుకోవడము, ఇలా అనేక రకాలైనటువంటి అవగాహన అంటే ఆందోళన చెందడం. రేపు పొద్దున ఏమో జరుగుతుంది, ఏమో అవుతుంది అనేటి కొంతమంది ఉంటారు. వారిని మనం ఎంత చెప్పినా, ఎంత వాదించినా, ఎంత చెప్పినా కూడా వినరు. ఇప్పుడు మీరు ఉదాహరణకు చెప్తాను, మొన్నటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్లేట్లెట్స్ పడిపోతాయండి. 1,00,000 ఒక రోజు కూడా పోతాయి, 1,00,000 ఒక రోజు కూడా పెరుగుతాయి. ఈ డెంగ్యూ విషయానికి వస్తే చాలా మంది భయాందోళనకు గురి చేసి ప్లేట్లెట్ లెక్కించడం అనేది జరుగుతుంది. అది ఏం కాదు బాబు, బ్లీడింగ్ అయ్యేంత వరకు ఏం కాదు అని మనం చెప్పినాము అనుకోండి, అది బ్లీడింగ్ అయ్యేంత వరకు చూస్తారా, ముందు ఎక్కించరా అని అంటారు. ఇలాంటి అన్ని కూడా కొన్ని టెక్నికల్ గా కానీ మరి లీగాలిటీగా కూడా కొంతవరకు మనం ఏం చేయాలంటే ఎవరికి వారి యొక్క స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా చేయాల్సి వస్తుందండి. జమీల్ గారు రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రశేఖర్ గారి దగ్గర వెళ్దాం. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మనం మిత్రులే సుధాకర్ రాజు గారు చాలా విషయాలు చెప్పారు. ఈ విషయంలో ప్రస్తుతం మనం చూసినట్టయితే కానీ ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితం సార్. గత ప్రభుత్వాన్ని పోల్చేస్తే గత ఈ కోవిడ్కి సంబంధించిన చూస్తే ఒక కార్పొరేట్ వ్యవస్థ మొత్తం మిస్మరైజ్ చేసింది సార్. ప్రజలకు ఒక భయాందోళన, వాళ్ళ మనసులలో వారికి ఒకసారి డామినేట్ చేసే విధంగా కాదు, ఇది వ్యాపించింది, మీరు మా దగ్గరికే రావాలి, ఈ ఆక్సిజన్ ఎక్కించుకోవాలి, ఇలా చేయాలి అని అనేక మార్లు ఏ హాస్పిటల్ పోయినా వారైతే కొంత హాస్పిటల్స్ అయితే వాళ్ళు పేషెంట్స్ను కూడా తీసుకోకుండా వారిని ఒక కుష్ఠవ్యాధిలాగా వాళ్ళు వ్యాపించినట్టుగా వాళ్ళని దూరం చేసేసారు. ఆ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించింది యాజ్ ఎ సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ మై డిబేట్, వాట్ యు సే దట్ సార్? గతంలో ఏమైందో అది అందరికీ తెలుసండి. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళని మనం నెగిటివ్గా మాట్లాడడం కానీ, గవర్నమెంట్ వాళ్ళని కానీ ఎవరిని కానీ తక్కువ ఎంచడానికి వేయకూడదు. డెఫినెట్గా వాళ్ళ సేవలు వాళ్ళు అందించారు. బట్ టు టెల్ యూ ఆనెస్ట్లీ, పబ్లిక్లో మనకు ఎవరు ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ సృష్టించారో మీకు తెలుసు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పోవద్దు అనే లాంగ్వేజ్ గవర్నమెంటే మాట్లాడితే పబ్లిక్లో నెగిటివ్ రాకుండా ఏముంటుందండి? డెఫినెట్గా మనకు గవర్నమెంట్లో ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉన్నా కానీ, లేకపోతే రెగ్యులర్ డిసీజెస్ కానీ అక్కడున్న సేవలు చేయడానికి నిజంగా సల్యూట్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ. పబ్లిక్ ఇప్పుడు టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇస్ గాంధీలో నియర్లీ అబౌట్ 3,000 కేసెస్ ఓపీ వస్తాయి. ఉస్మానియాలో ఇప్పుడు బిల్డింగ్ పడిపోయింది కాబట్టి కొంచెం తక్కువ అయిపోయింది. రెండవది బిల్డింగ్ మన ఆ ఇష్యూలో ఉంది కాబట్టి, ఓల్డ్ బిల్డింగ్ అయింది కాబట్టి అక్కడ నుంచి వెకెట్ చేశారు కాబట్టి కొంచెం తక్కువైంది. అక్కడ నేనున్నప్పుడు ఉస్మానియాలో ఆల్మోస్ట్ నియర్లీ 2,500 to 3,000 కేసెస్ వచ్చింది. ఇవన్నిటికీ ఎవరు చూశారు?
చిన్న విషయాన్ని హైలైట్ చేసేసి నెగిటివ్గా క్రియేట్ చేసేసి ఐ రియలీ ఇస్ నే కండెమ్ దిస్ సైడ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. ఎవరైతే చేస్తారో వాళ్ళని కండెమ్ చేస్తున్నాను. కానీ డెఫినెట్గా ఈసారి యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఇస్ కోవిడ్. ఎవరు ఏమైనా డిబేట్ చేసినా కానీ లేకపోతే ఏమైనా నెగిటివ్ ప్రచారం చేసినా కానీ దయచేసి నమ్మొద్దండి. డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి నిజంగా సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళండి. 100% there is a cure and you need not worry as far as the COVID is concerned as on today. గతంలో ఏమైందో వదిలిపెట్టండి. మంచి చెడులు చాలా మంది అందరికీ తెలుసు. అది 100% ఈ విషయంలో నేను మాత్రం నమ్మను ఇది పాండమిక్ అవుతుందని. నమ్మను పేషెంట్స్ దీనివల్ల చనిపోతారని. 100% మీరు మళ్ళీ చెప్తున్నాను, దీనికి భయం పడాల్సిన అవసరమే లేదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్తాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన దగ్గర స్పానిష్ డాక్టర్స్ చాలా చాలా సున్నితంగా ఈ విషయాలను ఎలా దీన్ని ఒకవేళ కనుక ఈ పాండమిక్ వచ్చినప్పటికును దాన్ని ఎలా సున్నితంగా దాన్ని నివారించవచ్చో చాలా ఒక బ్రహ్మాండమైన విషయాలు చెప్పారు. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్కు సంబంధించిన ఈరోజు రాజకీయ నాయకులే ఎవరైతే పేషెంట్స్ వస్తే ఆ పేషెంట్స్ తీసుకువెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో మధ్యగా ఆరోగ్యం అక్కడ చేపిద్దాం, ట్రీట్మెంట్ అక్కడ చేపిద్దామని చెప్తున్నారు. కానీ మన డాక్టర్స్ ఏదైతే చెప్పారో 3,500 ఓపీస్ పర్ డే ఇన్ గాంధీ హాస్పిటల్, 2,500 ఎట్ దిస్ మూమెంట్. వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ అంతా అక్కడ ఆ పరిస్థితి ఉస్మానియా ఉన్నప్పుడు డిస్లొకేట్ అయినప్పటికీ 2,500 ఓపీస్ వస్తున్నారంటే ఆశ్చర్యకరం. నిమ్స్ ఉన్నది, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఉన్నాయి, అనేక ప్రతి జిల్లాలో ఈరోజు మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకొక ఏ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారో దే ఆర్ ఫ్రమ్ ఉస్మానియా ఆర్ గాంధీ. దిస్ ఈస్ ద వరియస్ థింగ్. అయితే అసోంటి సమయంలోనే మనం ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ని విడిచిపెట్టి ఈరోజు ప్రైవేట్ బాట పట్టడం మనకు కారణాలు ఏంటి? దీనికి నివారించడానికి లాస్ట్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ డాక్టర్స్ ప్యానల్ ఫర్ ది వండర్ఫుల్ నాలెడ్జ్ అండ్ ఇన్సైట్ దే హ్యావ్ గివెన్ టు అస్. ఇంకోటి ఇట్ వాస్ క్వైట్ రీఅష్యూరింగ్ అని మనం చెప్పొచ్చు. ఏదైతే మనం డిస్కషన్ ప్రారంభంలో మనం కూడా కొంత ప్యానిక్తో ఉన్నామో దాన్ని కంప్లీట్గా అసలు వైరస్ అనేది వారు చెప్పినటువంటి విషయంలో వైరస్ విల్ నాట్ వ్యానిష్ బట్ వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ వైరస్ అని చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు. దాని నేపథ్యం ఏమిటి అంటే అసలు మనం చూసినప్పుడు ఈ వైరస్ అనేటువంటిది మ్యూటేట్ అయి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అది ఒక ఎపిడమిక్గా కాకుండా ఎండమిక్గా మారినటువంటి ఒక నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మనకు మన డాక్టర్స్ ప్యానల్లో వారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే మన దగ్గర ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అలాగే ప్రిపేర్డ్నెస్ అనేది ముఖ్యంగా ఉంది, బోత్ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ ఆల్సో. మరి ఇలా బోత్ వేస్ ఉండటం అనేది చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇది నిజంగా ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే ఇది మనం అధైర్యపడటానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేనటువంటి ఒక సందర్భం ఇది. ఇప్పుడు మనకున్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ గురించి ముందు మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే అసలు పీక్ టైంలో కూడా, పీక్ కోవిడ్ టైంలో కూడా డాక్టర్స్ ఎంత అద్భుతంగా, ముఖ్యంగా గవర్నమెంట్ డాక్టర్స్ ఎంత అద్భుతంగా పనిచేశారు అంటే వారు ప్రాణాలను కూడా పణంగా పెట్టి అక్కడ వచ్చినటువంటి ఎవరిని కూడా కాదనలేదు. అలా తండోపతండాలుగా వస్తున్నా కూడా రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా పనిచేశారు. అలాగే వారి కనీస అవసరాలకు కూడా వారి టైం ఇవ్వకుండా దే హ్యావ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ది పేషెంట్స్. నిజంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ డాక్టర్స్ నిజంగా వాళ్ళు దేవుళ్లతో సమానం. వాళ్ళు స్వచ్ఛమైనటువంటి ఒక ఇంటెన్షన్తో మనకు మామూలుగా మన సంస్కృతిలో కూడా వైద్యో నారాయణో హరి అని అంటాం. అంటే దే ఆర్ టాంటమౌంట్ ఆర్ ఈక్వలెంట్ టు గాడ్ అని మనం అంటాం. ఒక డివినిటీ ఉంటుంది వాళ్ళల్లో. ఎందువల్ల అంటే స్వపర భేదం లేకుండా వారు ఎవరినైనా కూడా సమానమైనటువంటి భావనతో ట్రీట్ చేస్తారు. అలాగే తమ ప్రాణాలకు ముప్పు వచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా అక్కడ వైద్యుని యొక్క వృత్తి ఎలా ఉంటుందంటే వచ్చినటువంటి పేషెంట్ ఏ విధంగా అయినా కాపాడాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో వాళ్ళు అక్కడ పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అందరూ కూడా జమీల్జీ కోవిడ్ టైంలో మనం చూసాం అలా పనిచేశారు. అలాగే వారు పని చేయటమే కాకుండా దే హ్యావ్ గివెన్ రైట్ గైడెన్స్. అలాగే మన అందరికి కూడా ఏ విధంగా ఉండాలి అని చెప్పారు. అయితే అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పుడు డాక్టర్స్ ప్యానల్ చెప్పినట్లు ఏ సెక్షన్ ఆఫ్ ది పీపుల్, ఇంకోటి మనం
చెప్పుకోవచ్చు మనం మీడియా కాబట్టి ఈ సెక్షన్ ఆఫ్ ది పొలిటీషియన్స్ కూడా ఏం చేశారంటే వాలంటరీలీ దే హ్యావ్ మేడ్ సచ్ కైండ్ ఆఫ్ మైగ్రేషన్ టువర్డ్స్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అలా వెళ్ళటం వల్ల చాలా వాళ్ళు ఎంతో డబ్బు అలాగే చాలామంది కూడా సులభంగా వెళ్ళేటువంటి వ్యాధులను కూడా చాలా కాంప్లికేట్ చేసుకుని సమ్టైమ్స్ దే ఈవెన్ లాస్ దేర్ లైఫ్స్ అండ్ హోప్స్. మరి ఇటువంటి నేపథ్యంలో మనం ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ డాక్టర్స్ ఎలా అంటే వారు ఒక డ్యూటీ మైండెడ్గా ఫోకస్డ్గా వారి ప్రొఫెషన్ కట్టుబడి ఉంటారు కాబట్టి స్వచ్ఛంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ అనేది తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనకు వీఆర్ గెటింగ్ ద రైట్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ది పర్టికులర్ సినేరియో. ఈ నేపథ్యంలో మనం ఈరోజు జరిగినటువంటి చర్చా కార్యక్రమం జనసామాన్యానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు వీళ్ళు టీవీలలో అలాగే ఈ యొక్క మాధ్యమాల్లో చూసినప్పుడు చాలా భయాందోళనకు గురి అవుతుంటారు. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మనం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్ కాబట్టి స్వతహాగా మనకు కూడా ఒక భయం కలిగేటువంటి నేపథ్యం. అలాగే కొన్ని కేసెస్ వచ్చినప్పుడు మళ్ళీ అటువంటిది రికవర్ అవుతుందేమో అనేటువంటి ఒక రకమైనటువంటి అభద్రత కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈనాటి చర్చా కార్యక్రమంలో డాక్టర్స్ చాలా స్పష్టంగా చెప్పేశారు ఇది ఒక కామన్ వైరస్ ఏ విధంగా ఎందువల్ల అంటే వైరస్ అనేది అలాగ ఉంటూ ఉంటుంది కానీ డిఫరెంట్ వేరియంట్స్ వస్తుంటాయి. మరి వచ్చినప్పుడు వెట్ కండిషన్స్లో ఏ విధంగా అయితే మనం అనేక సీజనల్ డిసీజెస్ని ఎదుర్కొంటామో అదేవిధంగా మనం ఈ వైరస్ను కూడా ఎదుర్కోవచ్చు. అలాగే సింపుల్ హోమ్ రెమెడీస్ కూడా చెప్పారు డాక్టర్ కోణం గారు. ముఖ్యంగా అద్భుతమైనటువంటి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పారు కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మీకు ఏదొచ్చినా కూడా ఫస్ట్ ఒపీనియన్ మన గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గర నుంచే తీసుకోవాలి అని మరీ అందరికీ చెప్తూ ఈ సందర్భంగా మన డాక్టర్స్ ప్యానల్కు మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే రాజకీయ నాయకులు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే కపటాటకాలు చేస్తున్నారో భయభ్రాంతులకు గురి చేసి ప్రయత్నం చేసి మరొకసారి దోపిడికి తయారు చేస్తున్నారో వారి ప్రలోభాలకు పడకుండా వారు చేసే భయభ్రాంతులకు గురి చేస్తున్న దాన్ని వలలో పడకుండా ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా వ్యవహరించుకుంటూ ఆ తనదైన శైలిలో తనకు తాను ఈ డిసీజ్లు రాకుండా జాగ్రత్త పడి ఆ బారిన పడినప్పటికును భయానికి గురి కాకుండా ఏదైతే మన డాక్టర్స్ ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చారో దాన్ని పాటిస్తూ మరొకసారి ధైర్యంగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు పాలు పంచుకున్నందుకు ప్రత్యేకంగా దేవదూతలైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారికి, డాక్టర్ సుగుణాకర్ రాజు గారికి, డాక్టర్ శ్రీకాంత్ కోణం గారికి, అలాగే డాక్టర్ వసంత్ గోగాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా సుధాకర్ శర్మ గారికి అలాగే మా చీఫ్ అడ్వైజర్ అంటే డాక్టర్ సుధాకర్ శర్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మీతోని సెలవు తీసుకుంటాను. రేపు మరొకసారి ఇంకొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి పోర్ట్ సైడ్స్ టీవీ.